నెక్స్ట్ పెన్షన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ విత్ కెపాసిటీ టు ఇన్వెస్ట్. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అనుకో, వాళ్ళకు ఒక పెన్షన్ ఏది ఉంటుంది అంటే ప్రధానమంత్రి పిఎం వాయా వందన యోజన. ఇక్కడ ఏంటంటే సీనియర్ సిటిజన్ ఇన్వెస్ట్ చేసిండు అనుకో, సీనియర్ సిటిజన్ ఒక దగ్గర ఎల్ఐసి దగ్గర ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళేమో పోయి బాండ్స్లో షేర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు. ఏమైనా లాస్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది. సీనియర్ సిటిజన్కి ఒక ఫిక్స్డ్ % ఇంట్రెస్ట్ లాగా గ్యారంటీకి ఇస్తుంది. ఎందుకంటే ఇది డిమానిటైజేషన్ తర్వాత ఏమవుతుంది అంటే బ్యాంక్స్లో డిపాజిట్స్ ఉన్నవి, సో డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నవి. సీనియర్ సిటిజన్స్కి ఒక ఇన్కమ్ స్టేబుల్ చేయడానికి ఇది చేసింది అన్నట్టు. ఇక ఇన్వెస్ట్ మినిమం రూపీస్ 1.5 lakhs నుంచి 515 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మనీ రిమైన్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్కీమ్ ఫర్ 10 years. ఎల్ఐసి గ్యారంటీడ్ అప్రాక్సిమేట్లీ 8% యాన్యువల్ ఇంట్రెస్ట్ గ్యారంటీ చేసింది ఎల్ఐసి. అంటే 1.5 lakhs to 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే 1000 నుంచి 10,000 పెన్షన్ గ్యారంటీ ఉంటుందని అర్థం. సీనియర్ సిటిజన్ చచ్చిపోతే చిల్డ్రన్కి కానీ స్పౌస్కి కానీ వస్తుంది. ఒకవేళ ఎల్ఐసి కానీ రిటర్న్ ఇవ్వకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడీ ఇస్తుంది ఎల్ఐసికి. దీన్ని ఇంకా వేరే స్కీమ్స్ ఏంటంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, ఎల్ఐసి వారిస్తా పెన్షన్ బీమా యోజన, ఇవన్నీ ఓల్డ్ అన్నట్టు. ఇంకా పెన్షన్ ఫర్ పూర్ పీపుల్ని కూడా ఉంది. పూర్ పీపుల్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుంది, పూర్ పర్సన్ కాంట్రిబ్యూట్ చేస్తే పిఎం శ్రమ్ యోగి మన్ధన్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ ఇది లేబర్ మినిస్ట్రీకి వస్తుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, ఎన్పిఎస్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి సబ్స్క్రైబర్స్ విల్ నాట్ ఎలిజిబుల్. సబ్స్క్రైబర్కి ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారు కదా, మంత్లీ ఇన్కమ్ అప్ టు 15K ఉండేవాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, ఇంకా చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళు మంత్లీ వీళ్ళు ఒక 55 రూపీస్ నుంచి 200 వరకు ఇవ్వచ్చు. గవర్నమెంట్ కూడా అంతే ఇస్తుంది. 60 years ఏజ్ వరకు ఫిక్స్డ్ 3,000 పెన్షన్ వస్తుంది 60 ఏళ్ళ తర్వాత. సబ్స్క్రైబర్ చచ్చిపోతే వైఫ్కి హాఫ్ పెన్షన్ వస్తుంది. ఇద్దరు చచ్చిపోతే నామినీకి ఏం రాదు ఇక్కడ ఇది అన్నట్టు. ఇది ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్. ఇంకోటి ఏంటంటే అటల్ పెన్షన్ స్కీమ్. అటల్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2015 నుంచి చేస్తుంది. 18 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఇండియన్ సిటిజన్స్ కూడా. అది కూడా నో మినిమం ఆర్ మ్యాక్సిమం ఇన్కమ్ లిమిట్స్ ఏం లేదు. ముఖేష్ ఎవరైనా జాయిన్ చేయొచ్చు, రిచ్ పర్సన్స్ కూడా. ఇట్లా పెన్షన్ వచ్చేసి మ్యాక్సిమం 5,000 వరకే ఉంటుంది. సో రిచ్ పీపుల్ జనరల్గా జాయిన్ గారు, సో పూరే జాయిన్ అవుతారు. మంత్లీ 42 నుంచి 210 రూపీస్ 60 ఏళ్ళ వరకు కాంట్రిబ్యూట్ చేయాలి. పెన్షన్ 1K నుంచి 5K వరకు వస్తుంది అన్నట్టు, మనం జాయిన్ అయిన దాన్ని బట్టి, ఎంత చేసిన దాన్ని బట్టి. సబ్స్క్రైబర్ చచ్చిపోతే వైఫ్ కంటిన్యూ చేయొచ్చు, వైఫ్కి కూడా రిసీవ్ అవుతుంది. ఇద్దరు చచ్చిపోతే నామినీకి ఎంటర్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. 1 person 1 సబ్స్క్రైబర్ అకౌంట్ ఇది మాత్రం ఇది అన్నట్టు. అటల్ పెన్షన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి యోజన, పిఎం సురక్ష భూమి యోజన, ఇవన్నీ కలిపి ప్రధానమంత్రి జన్ సంరక్ష స్కీమ్స్ కింద పిలుస్తారు. అటల్ పెన్షన్ యోజన, పిఎం జేజేవై జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, ఇవన్నీ కలిపి ప్రధానమంత్రి జన్ సురక్ష స్కీమ్స్ అని అర్థం ఇది అన్నట్టు. సో ఇది పెన్షన్ 3 మన్ధన్ యోజన ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ ఇంతకుముందు చూసినాం, లేబర్ మినిస్ట్రీ, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ విత్ మంత్లీ ఇన్కమ్. పిఎం లఘు వ్యాపారి మన్ధన్ యోజన, పిఎం వ్యాపారి లఘు, ఇది లేబర్ మినిస్ట్రీ. చిన్న ట్రేడర్ కానీ షాప్కీపర్స్ కానీ ఓస్ యాన్యువల్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎగ్జిడ్ 1.5 crore బేస్డ్ ఆన్ సెల్ఫ్ డే. ప్రధానమంత్రి వ్యాపారి మన్ధన్ యోజన
ఇది లేబర్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. స్మాల్ ట్రేడర్, షాప్ కీపర్స్ ఎవరిదైతే 1.5 crore దాటదో వాళ్ళన్నట్టు. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ. స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ 2 hectare ల్యాండ్ ఉన్న వాళ్ళు, 1 person per జోన్, ఓన్లీ 1 type ఆఫ్ స్కీమ్. ఇది ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ ఏమో అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్, వ్యాపారి మన్ధన్ యోజననేమో ట్రేడర్స్, కిసాన్ మన్ధన్ యోజన వాళ్ళు అన్నట్టు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇంకా ఈపీఎఫ్ఓ, ఎస్ఓ వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. పెన్షన్ ఫర్ పూర్ పీపుల్ వితౌట్ కెపాసిటీ టు ఇన్వెస్ట్, డబ్బులు లేని వాళ్ళకి ఎలా అంటే బిలో పోవర్టీ లైన్ ఇంకా ఉంటారు అనుకో. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఉన్నది కదా, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇన్ 1995 డైరెక్ట్ మనీ ఇస్తారు వితౌట్ ఎనీ ప్రీమియం, వాళ్ళ దగ్గర ఏం తీసుకోరు. ఎవరికైతే డబ్బులు లేకుంటే వాళ్ళకు నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్. ఇది 100% పెయిడ్ బై యూనియన్. ఇది స్టేట్ గవర్నమెంట్కి ఆప్షనల్, వాళ్ళు ఇవ్వచ్చు ఎక్స్ట్రా. దే మే కాంట్రిబ్యూట్ ఇఫ్ దే వాంట్ టు ఎన్హాన్స్ ద స్కీమ్స్ ఫీచర్స్. ఇది అన్నట్టు. ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అన్నట్టు. ఓల్డ్ ఏజ్ 60 తర్వాత ఇస్తారు. యూనియన్ గవర్నమెంట్ 200 నుంచి 500 వరకు ఇస్తుంది ఎంత ఓల్డ్ ఉంటే. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు, దాన్ని రీనియం కూడా చేయొచ్చు. విడో పెన్షన్ వచ్చేసి 40 నుంచి 59 వరకు ఉంటుంది. 200 యూనియన్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. డిజేబిలిటీ పెన్షన్స్ 18 to 59, 200 యూనియన్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా ఇస్తుంది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ఇన్సూరెన్స్, డెత్ ఆఫ్ బ్రెడ్ ఓనర్ అయితే యూనియన్ గవర్నమెంట్ 10K ఇస్తుంది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అన్నపూర్ణ, సీనియర్ సిటిజన్ అన్కవర్డ్ ఇన్ ఎనీ అదర్ స్కీమ్ 10 kg గ్రెయిన్ ఇస్తారు. అన్నపూర్ణ అంటే అదన్నట్టు.